చేసే ప్రార్థన మందిరంలో కూడా నువ్వు ప్రత్యేకమైన ప్రార్థన చేయాలా ప్రియమిట్లారా. ఎందుకంటే ఈ సమయం చాలా విలువైనది, ఈ టైం ప్రత్యేకమైనది. ఆ పక్కలు ఈ పక్కలు ఏ పక్కలతో నీకు సంబంధం లేదు, నీకు దేవునికి సంబంధం. ఇక్కడికి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు సమయం కొద్ది దేవునితో నువ్వు గడుపు. సహాయని దేవుడు నిన్ను తరుముకుంటూ వస్తాడు ప్రియమిట్లా, తరుముకుంటూ వస్తాడు. హల్లెలూయా, తరుముకుంటూ వస్తాడు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఎప్పుడైతే నువ్వు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తావో దేవుని మహిమ నీ మీద బలముగా దిగుతుంది. ఎందుకు పాపంలో పడిపోతారో తెలుసా ప్రియమిట్లారా? దేవుని మందిరంలో లేని వారు పాపంలో పడిపోతారు. దేవుని మందిరంలో భక్తి లేని వారి యొక్క సిమ్టమ్స్, ఆలోచనలు విచిత్రంగా ఉంటే వారు దేవుని యొక్క ప్రభావములోనికి రాలేరు ప్రియమిట్లారా. అందులో నిలిచి నువ్వు నమ్మకమైన దాసుడుగా, నమ్మకమైన దాసురాలుగా ఉంటేనే దేవుని ఎన్నుకుంటాడు. నీ పైన దృష్టి వస్తుంది, నిన్ను వాడుకుంటాడు, నీ ఆలోచనలు వాడుకుంటాడు, నీ కుటుంబ పరిస్థితులను మారుస్తాడు, నీ నిర్ణయాలను మారుస్తాడు, నీ స్థితిగతులను మారుస్తాడు ప్రియమిట్లారా. అందుకే మందిరానికి వస్తేప్పుడు జాగ్రత్త, ఆశతో టైంకి రెడీ అయిపోవాలా, టైంకి దేవుని మందిరానికి రావాలా, సమయము దేవునితో గడపాలా. చెయ్యి ఒకసారి ఒక సంవత్సరం ఇలా చెయ్యి, నీ పరిస్థితులు ఎలా ఉంటాయో చూడు, నీ పరిస్థితులు ఎలా ఉంటాయో చూడు, నీ బాహుబలి ఎలా ఉంటాయో చూడు. రావాలి అని నువ్వు అనుకుంటే నువ్వు ఎలా అయినా రావచ్చు. దేవుడు చేత నువ్వు ఆశింపబడాలంటే ఫస్ట్ దేవునికి మనం లోబడాలి కదా. మనకిచ్చిన ఆజ్ఞలను మనము అంగీకరించి ఆ ఆజ్ఞలను మనము గైకొనాలి కదా. చూడండి, ఎప్పుడైతే మందిర ఆవరణలోనికి ఏ వ్యక్తి అయితే వస్తాడో ఆ వ్యక్తిని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. ఆయన నీ లోపాలను తీనికి ప్రయత్నం చేస్తాడు, నీ పాపము నుంచి దూరం చేయడానికి ఆలోచన చేస్తూ ఉంటాడు, నిన్ను ఒక నూతనంగా మార్చి నిన్ను స్టాండర్డ్ చేయాలని దేవుడు ఆలోచన చేస్తుంటాడు. ఆయన ఆలోచన అంతా నిన్ను ఎలా ఆత్మీయ జీవితంగా అభివృద్ధిపరచాలా, నీ కుటుంబ జీవితాన్ని ఎలా అభివృద్ధిపరచాలా, నీ ఆత్మీయతను ఎలా స్టాండర్డ్ చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచనతో మన మధ్యలో దిగుతాడు ప్రియమిట్లారా. నీ అంతరంగంలో నువ్వు కృంగిపోతున్నవే, నీ అంతరంగంలో నువ్వు బాధపడుతున్నవే, నీ ఒంటరితనాన్ని నువ్వు డిస్టర్బ్ అయి ఏడుస్తున్నవే, కొన్ని పనుల జీవితంలో జరుగుతలేవు, కొన్ని పనుల జీవితంలో అవుతలేవు అని నువ్వు నీలో ఉన్న లోలీ ఫీలింగ్ని, నీలో ఉన్న బాధని, ఆ వేదనని మనుషులు తీర్చగలరా? పిల్లరా, మొన్న ఒక విజయవాడలో ఒక మీటింగ్ అయితే ఒక బ్రదర్ వచ్చి నా దగ్గరికి, ఫుల్ డబ్బు ఉంది బ్రదర్, కానీ ఆరోగ్యం లేదు. డబ్బుంది, ఆరోగ్యం లేదు. నేను వాడిన మెడిసిన్ ఏది లేదు బ్రదర్, చాలా కాస్ట్లీ మెడిసిన్ నేను వాడుతున్నా, విలువైన మందులు వాడుతున్నా. ఎన్ని మందులు వాడినా కూడా నా వ్యాధి స్వస్థపరచబడతలేదు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన లేరా హాస్పిటల్కు? వేల రూపాయలు వృధాగా ఖర్చు పెట్టిన వారు లేరా? ఏ కొదువ లేకుండా విస్తారమైన ధనము నీ దగ్గర ఉన్న సమాధానమైన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు అంటుండు, రా నా మందిరములో నీకు సమాధానము, నా మందిరములో ఆరోగ్యము, నా మందిరములో నీకు స్వస్థత. హల్లెలూయా. చూడండి, అదే 7:10 నుంచి చదవమ్మ తల్లి. యెహోవా మందిరమును రాజనగరును కట్టించి యెహోవా మందిరమందును తన నగరునందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను. అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థనలు చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. ఎక్కడ ఉంది ఇప్పుడు మనకు సమాధానము? ఇంట్లో ఉందా? ఇంట్లో కూర్చుంటూ వస్తుందా?
ఆదివారము దేవుని మందిరానికి. చూడండి, అంత పెద్ద మందిరాన్ని సొలొమోను రాజు కట్టినప్పుడు దేవుడు సొలొమోను రాజుతో మాట్లాడుతున్నాడు అక్కడ కదండి. తిగులు, నీ మీదకి వచ్చే తిగులు పోతాయి, నీ మీద ఉన్న శాపం పోతుంది, నీ కుటుంబంలో ఉన్న దారిద్ర్యం పోతుంది, నీ రోగము పోతుంది, నీలో ఉన్న డిప్రెషన్, నీలో ఉన్న కలవరం పోతుంది. ఎక్కడ పోతుంది అంటే మందిరంలో నువ్వు అడుగుపెట్టి తనకు తాను తగ్గించుకున్నాడు. తగ్గింపు లేదండి, చాలా కనుక మార్చబడుతుందో తెలుసా? నువ్వు ఎందుకు నీ కుటుంబం అభివృద్ధి పొందలేదు తెలుసా? ఈడ సరి సంపదలు దేవుని మందిరంలో ఫుల్ఫిల్ అయి ఉన్నాయి. ఇక్కడ వాటిని తీసుకోక చెత్తను తీసుకొని పోతున్నావు. నీ మైండ్ అంతా చెత్త నిండిపోయింది, నీ మైండ్ అంతా పాడైపోయింది. ఆశీర్వాదాలను అనుభవిస్తలేవు, నువ్వు దీవెనలను అనుభవిస్తలేవు, వేదనను, బాధ, డిస్టర్బ్, అప్పు, నిరుత్సాహము, ఏడుపు, వీటిని అనుభవించేవారు చాలా మంది ప్రింటారా. దేవుడు అంటుంటే వాటికి నువ్వు దాసుడు కాదు, రా నా మందిరంలో నువ్వు గడుపు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఆదివారము నువ్వు మందిరంలో అడుగు పెడితే చాలు, నీ పరిస్థితులలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు పుట్టిస్తుండు ప్రేమిట్లారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసే కార్యాలు చాలా భీకరమైన ప్రియులారా. మీరు వినరు, మీరు గ్రహించరు, మీరు ఎన్నడూ చూడలేరు. అవి కార్యాలు చూసేవారు కొద్దిమందే. అందుకే అంటున్నా, దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగునుగాక. దేవుని మాట నీ కుటుంబం మీద, నీ మీద నెరవేరునుగాక. ఆయన ప్రవచనము